ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తమ పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచులు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఉదయం జహీరాబాద్ నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న జహీరాబాద్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తాజా మాజీ సర్పంచ్లు చిన్నరెడ్డి విజయ్లను పట్టణంలోని అతిథి హోటల్ వద్ద జహీరాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ పదవీ కాలం ముగిసి 1 సంవత్సరం గడిచిపోయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈరోజు రాష్ట్ర సర్పంచ్లు జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు ఉదయమే హైదరాబాద్కు తరలి వెళ్లడానికి సిద్ధం కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బిల్లులను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. గ్రామ ప్రథమ పౌరులుగా ఉండి ప్రజలకు సేవలందించిన మాజీ సర్పంచ్లు తమ బిల్లుల కోసం అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడం తగదు అని వారు ఖండించారు. తదనంతరం పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సర్పంచ్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సీఎం